పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఓకే. అండ్ ఇంతకుముందు మళ్ళీ ఈ విషయానికి వస్తే పైసా సినిమా విషయంలో జరిగిన డిలే ఏంటి కారణం? అంటే డిలే ఏమైందంటే పైసా క్విక్కీ కింద మొదలుపెట్టాం. కరెక్ట్గా సినిమా అనుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల విచిత్రంగా 3-4 months గ్యాప్ వచ్చింది. ఈలోగా నానికి ఎటో వెళ్ళిపోయింది మనసు అని గౌతమ్ మేనన్ ప్రాజెక్ట్ పడింది. కరెక్ట్గా అదే టైంలో జెండాపై కపిరాజు అని ఇంకో సినిమా పడింది, తెలుగు తమిళ. సముద్రకని. దాని తర్వాత బ్యాండ్ బాజా భారత్ పడింది. ఈ సినిమాలు తన మ్యారేజ్, మన డిలే వల్ల ఈ డేట్లు వచ్చి కరెక్ట్గా మన డేట్లు వచ్చి వీళ్ళ డేట్లతో క్లాష్ అవ్వడం మొదలుపెట్టి. ఓకే. సో నాని కుడ్ంట్ ఎల్లకట్. ఆ తర్వాత నాని మ్యారేజ్ వచ్చింది. సో ఆబ్వియస్గా 1 month ఆ మ్యారేజ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఇది అయ్యి కరెక్ట్గా మనం సర్దుకుని నాని నేను వస్తాను అనే టైంకి ఈ ఆర్ఆర్ వెంకట్ అనే ఒక సంస్థ టప్మంటే బ్లాస్ట్ అయిపోయింది. అవన్నీ వచ్చి ఈ సినిమా మీద పడి. అండ్ పుప్పల్ రమేష్ అనేవాడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రొడ్యూసర్. తనకు ఒక సరదా ఒక ఫన్, వెరీ ఫన్ పర్సన్ అతను. సో అతను కోపప్ చేయలేకపోయాడు. ఓకే. డిలేలు మొదలైంది. ఈ డిలేల్లో మళ్ళీ ఫర్దర్గా నాని 3 సినిమాల మధ్యలోంచి రావాలి. ఓకే. ఆ పిల్లడు ఏం చేయగలడు పాపం, లాక్ అయిపోయాడు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అసలు ప్రొడక్షన్కి డబ్బులు లేవు. సో 4 lakhs 5 lakhs కావాల్సిన సీక్వెన్స్ 50,000 60,000 చేయాల్సి వచ్చేది. ఓకే. అసలు 2 days షూట్ చేస్తే 1 month గ్యాప్ వచ్చేది. మళ్ళీ 1 month తర్వాత ఏదో తంటలు పడి సెట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది స్పిరిట్? అది కూడా ఏంటి క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. క్విక్కీగా చేద్దాం, 3 months ఫినిష్ చేద్దాం అనుకో. అది ప్రాబ్లం పైసా. మళ్ళీ ఎలా బయటపడింది ఆ సినిమా? మరి ఎవరి హెల్ప్తో బయటపడింది? ఎవరి హెల్ప్ కాదు, వాళ్ళే ఏదో తండ్రులు పడి ఫైనాన్షియర్స్ అందరూ దాని మీద ఉన్నదంతా తగ్గించుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిలీజ్ చేశారు. ఓకే. ఓకే. మీకు ప్రొడక్షన్ పరంగా సినిమా నిర్మాత ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? చాలా అసలు ప్రతి సినిమాకి అదేనా? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అనలేం కానీ నాగార్జున కరెక్ట్గా ఇచ్చాడు, మహాత్మా మనోహర్ కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఇంకో 2-3. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే మీరు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే అనుభవం ఎందుకు అవుతుంటుంది? ఎందుకు ఏమో దాని మీద ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. డబ్బు ఇంపార్టెంట్ అనుకోను. ఇప్పుడు చందమామ సినిమా ఉంది, ఇప్పుడు అది కమర్షియల్గా వైబుల్ కాదు కదా ఐడియా లెవెల్లో. అదే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు మురారి ఉంది, కథ చెప్పినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఈ గోళ్ళతో ఏంటండి ఏదైనా ఒక యూత్ స్టోరీ అని అంటారు. సో వాళ్ళ స్టార్టింగే అలా ఉంటుంది. అదే అప్పుడు ఎలా కుదురుతుంది? ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, వదిలేస్తాను దాన్ని. తర్వాత సినిమా జరిగిన సార్లు తర్వాత మనం చూసుకున్నాం. అతను బెనిఫిట్ వచ్చినా సరే ఆడు మోసం చేస్తాడు. మోసం చేయడం అనేది ఆడి ప్రవృత్తి, వాడి వ్యాపకం అది. ఆడు మోసం చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళి బట్టలు చింపుకుని ఆడితో షర్ట్ పట్టుకుంటే ఆడి స్థాయికి మనం వెళ్తాం. మురుగుంట్లో పడిపోయింది ఉంగరం, చేయి పెట్టి తీసుకుంటావా వదిలేస్తావా అది తెలుసుకోవాల్సింది. ఉంగరం ఇంపార్టెంట్ అని అనుకుంటే మురుగుంట్లో చేయి పెట్టి తీసేసుకుని కడిగేసుకుంటాం. చిచ్చి దీని అమౌంట్ గంటలో మనం ఎందుకు చేయి పెట్టాలి, బంగారమే కదా పాన ఇంకోటి వెతుక్కుందాం అనుకుంటాం. ఇంకో టైప్ నీకు దాని మీద ఉండే వాల్యూ అంటే ఉంటుంది. ఓకే. ఓకే. సో మీరు నిర్మాత ఎవరు బంగారం కాదు కాబట్టి ఏమో అది మీరు ఎలాగ దాన్ని కంపేర్ చేస్తున్నారో తెలియదు. వాడి నైజం అది. అందరూ కాదు, నేను అందరి నిర్మాతలు అనట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కేఎల్ నారాయణ గారు చాలా నెక్కచ్చిగా ఉంటాడు, ఎక్కడికక్కడ సెటప్ చేసాడు. మనోహర్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నాగార్జున చాలా సైడ్ ఫార్వర్డ్ ఉంటాడు ఆ విషయాల్లో. అసలు ఎవరితోటి నేను అనేది ఒక్కసారి అనుభవం అయినప్పుడు ఫర్దర్ సినిమాలకి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏం జాగ్రత్తలు అదే చెప్తున్నాను. ఫర్దర్ కూడా మళ్ళీ అలాంటి సినిమా ఏదో స్టార్ట్ చేస్తాం, అదేమో బిజినెస్ లేదంటాడు. ఓకే. ఓకే. ఎవరు చూస్తారు సార్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఓకే. అంటే మీరు అసలు నేను అనేది ఏంటంటే మీరు నాకు తెలిసి సింధూరం అప్పులు ఇప్పటివరకు క్లియర్ అయిపోయినాయండి? లేదు, చాలా 5 సంవత్సరాలు సింధూరం అప్పుడు క్లియర్ అవ్వగానే శ్రీ ఆంజనేయం స్టార్ట్ చేశాను. సో స్టిల్ మళ్ళీ శ్రీ ఆంజనేయం అప్పుడు కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు లేవు అప్పులు అసలు. సో ఇప్పుడు కోట్లు ఎగ్గొట్టినా నష్టం లేదు మీకు. ఓకే సార్, ఆ మధ్య ఒకసారి మీరు వోడ్కా విత్ వర్మ రాద్దామని శ్రీరాశ్రీ గారు మీ దగ్గరికి వస్తే ఆ టైటిల్ మీకు నచ్చలేదని వోడ్కా విత్ వర్మ అని అందులో మీ బయట ఇంటర్వ్యూ చెప్పడానికి కూడా నిరాకరించారంట, నిజమేనా? అదే ఏంటది చెప్పండి. అంటే కాదు, అది చీప్గా అనిపించింది రామమూర్తి గారిని. ఆ స్థాయిలో నేను చూడలేకపోయాను ఓటర్ చెప్పాలంటే. ఓకే, ఆయన ఒప్పుకుంటారు కదా అది ఆయన మ్యాగ్నానిటీ. ఆయన ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాలని రూల్ లేదు కదా. ఓకే, సో ఆ టైటిల్ నచ్చక మీరు ఇవ్వలేదు దాంట్లో. ఓకే ఓకే, చెప్తే శ్రీరాశ్రీ కదా. ఆయన ఇంటర్వ్యూలో మార్నింగ్ మీ దినచర్య ఏంటంటే ఫోన్ చూస్తా అని చెప్పారు. మీరు మీ మీ బాస్ను పాటించే అంశాలు మీరు ఏంటి మీ దినచర్యలలో మీ బాస్ని మీరు పాటించే అంశాలు ప్రొఫెషనల్గా కాకుండా? అర్థం కాలేదు. బాస్ను ఫాలో అయ్యే దినచర్యలలో మీరు ఏం ఫాలో అవుతుంటారు? ఒకటి ఎక్సర్సైజ్, బాడీని భలే ఫిట్గా కంపల్సరీ. ఆయన ఏది ఏమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో దాన్ని ఇచ్చేస్తారు. ప్లస్ ఎర్లీ రైజరు, అంటే ఎర్లీ రైజర్ అంటే టైంకి లేవాలన్నది కాదు. అదే నిద్ర అయిపోయిన వెంటనే లేచిపోతారు. అదే వాటిని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. చాలా పంక్చువల్గా ఉంటారు. టైం అంటే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఓకే, ప్లస్ అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ స్పిరిట్ ఎప్పుడు అప్లో ఉంటుంది. ఓకే, ఆయన డిప్రెస్ అవుతుండగా చూడలేదు నేను ఎప్పుడు. కుంగిపోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేకపోతే నన్ను వీడి మాట అన్నాడని అంటాం, అసలు ఆ జోన్లోకి వెళ్ళడం. చాలా యాక్టివ్గా, ఫిజికల్గా, సెరిబ్రల్గా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు. ఓకే, అవి ట్రై చేస్తూ ఉంటాం. మాట ఉండాలి. ఎప్పుడైనా కొంచెం డల్ అమ్మో బాస్ ఆయన ఇంకా అలాంటివి ఉంటాయి. ఓకే ఓకే, ఆయన మీద అంటే మీరు ఆయన లోపల ఉన్న వర్మ గారు, బయటికి కనిపించే వర్మ గారు వేరు వేరని చాలామంది అంటుంటారు. అంటే లోపల ఆయన నిజంగా సెన్సిటివ్, సెంటిమెంటల్, బట్ బయటికి మాత్రం రాంగ్లీ ప్రొజెక్ట్ చేసుకుంటారు అని. అది నిజమేనా? అది కాదా? కాదు, నేను ఎప్పుడు బయటికి ఏం ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఏం అంటే ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, బట్ అలా కాదు నేను అనడానికి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంత ఖచ్చితంగా చెప్పలేను నేను. నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు ఆయన. సో ఒక కమెంట్ చేయలేను, ఒక ఒపీనియన్ పాస్ చేయలేను. ఓకే ఓకే, ఆయన మీద ఓకే, జడ్జిమెంట్ మాట తర్వాత. అందుకని ఒక కమెంట్ చేయలేను. ఆయన ఇలాంటి వాడు కాబట్టి అని అనలేను. ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా, ఎక్కడ మీకు అనిపించలేదు ఈయన బయట ఇది కాదు? బయట చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం కనపడుతూ ఉంటుంది నాకు. ఓకే, దాని వెనకాల ఒక పర్పస్ ఉంది, దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాట. అలాంటి మాట మాట్లాడితేనే వాళ్ళతో కనెక్ట్ అవుతాడని అనిపిస్తుంది. అంతే, కనెక్ట్ అయ్యేది కూడా. ఓకే, ట్విట్టర్లో ప్రతిసారి ప్రతి ఇష్యూకి రియాక్ట్ అవ్వడం, ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ఉన్నది, దాని పట్ల మీరు ఎట్లా, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదు అమ్మో, మళ్ళీ దీని మీద వేస్తాడేనా అని అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని 2 నెలల ముందు చెప్పాడు, 3 నెలల ముందు. ఆ ట్వీట్స్ అది నేను ఫాలో అవుతుంటాను. ఆయన ట్వీట్స్ అది ఏంటి ఇంత సాంగ్గా చెప్తున్నారు ఏంటి, అందరూ ఎల్లరీ అంటున్నారు కదా అని అనుకున్నాను. అంటే అది అర్థమవుతుందా నీకు? అదే ఆ ప్లేన్లో ఉన్నాడు ఆయన. ఓకే, సో అందుకని నాకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఇది కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఇది పడింది అంటే ఊరికినే ఏమంటే టైంపాస్ కోసం, లేకపోతే ఒక పబ్లిసిటీ కోసం, ఒక చీప్ పబ్లిసిటీ కోసం కాదు. ఓకే, డెఫినెట్గా ఓకే, అన్నిటికీ ఒక పర్పస్. ఓకే, అది వర్కౌట్ అవుతుంది ఆయనకి. అండ్ మీ సినిమాలలో అంటే
ఫేమస్ ఇప్పుడున్న రెగ్యులర్గా నడుస్తున్న కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళని బ్రహ్మానందంగా చేశారు కదా. ఒకటి ఏదో అక్కడ అంతే, అంతవరకే. సో నేను ఆర్టిస్టుల మీద, యాక్టర్స్ మీద, స్టార్స్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసేవాడిని కాదు. స్టార్స్ తోటి సినిమాలు తీసేవాడిని కాదు. నేను సినిమా తీసే సినిమాకి అవసరం అనుకున్న యాక్టర్ దగ్గరికి వెళ్తాను. అతను స్టార్ అవ్వచ్చు, స్టార్ కాకపోవచ్చు. ఓకే, నాకు సూటబుల్గా ఎవరు ఉన్నారు వాళ్ళతోటి ఓకే అని. సో అందుకని బహుశా అది ఈ సినిమాకి సెట్ ఈ బ్యాచ్ అందరూ ఉండాలి అని ఉండదు. కథలో ఈ క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి, దీనికి ఎవరెవరు సరిపోతారు కరెక్ట్గా ఓకే అనే దాని మీద ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతుంది. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగడం జరగదా? అడుగుతారు కనపడాలి చెప్తా ఉంటాను ఏదోటి మామూలే అది. ఇప్పుడు గులాబీ సినిమా ఉంది, జీవా కంటే గొప్పగా ఎవరు ఉంటారు ఆ సినిమాలో? ఇంపాసిబుల్. మరి అప్పుడు ఏం చేస్తాం? మన ఇమాజినేషన్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ దాని తగ్గ ఉన్న ఎత్తుక్కుంటాం, దగ్గరగా ఉన్నాం.